అలనాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బుద్ధిలేని నిర్ణయం అంటూ బల్లగుద్ది విమర్శించిన అగ్రనేతలు ఇప్పుడు చేసిందేమిటి? మాట మీద నిలబడుతున్నారా? గత ప్రభుత్వ ధోరణిని అవలంబిస్తున్నారా? తప్పులు సరిదిద్ది మార్పునకు శ్రీకారం చుడతారనుకుంటే పెద్ద మార్పే తీసుకొచ్చారు. ఉన్న జిల్లాను విభజించి చిన్న జిల్లాగా మార్చేశారంటూ అక్కడి ప్రజలు అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఆ వేదనతో రగిలిపోతున్నారు. రోడ్లపైకి వస్తున్నారు. రచ్చరచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న డిసిషన్ కరెక్టేనంటూ మరికొందరు జేజేలు పలుకుతున్నారు. ఇంతకీ ఒకే ప్రాంతంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయెందుకు? అదంతా దేనికోసం? ఆవేదన ఆనందం కలగలిపిన ఆ ప్రాంతమేది? లెట్స్ వాచ్. ఊరందరిది ఒకదారైతే ఉలిపి కట్టేది మరో దారన్న చందంగా సాగుతుంది అక్కడి వ్యవహారం. తొలి నుంచి అన్నిటా ప్రత్యేకత సంతరించుకున్న అన్నమయ్య జిల్లా వ్యవహారం ఇప్పుడు కాదు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ మొదలుకొని నకిలీ మద్యం వ్యవహారం దాకా అన్నీ సంచలనమై 3 ప్రాంతాల భిన్నమైన పోకడలతో పొందుపరుచుకున్న ఈ జిల్లా స్వరూపం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. 6 నియోజకవర్గాలతో నిండిపోయిన జిల్లా 3 అసెంబ్లీ స్థానాలతోనే సరిపెట్టుకోక తప్పడం లేదు. దీంతోనే చిక్కులన్నీ వచ్చిపడ్డాయని చెప్పుకోవచ్చు. 6 నుంచి 3కు దిగజారిన అన్నమయ్య జిల్లాలో ఇప్పుడు ఉమ్మడి కడప జిల్లాలోని 3 స్థానాలే మిగిలాయి. అవి రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు మాత్రమే. రాష్ట్రంలోని జిల్లాల మార్పు కూర్పులో అన్నమయ్య రెండో అత్యంత చిన్న జిల్లాగా మసరిపోయిందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రతి పార్లమెంటు స్థానం ఒక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం సరిగ్గా అమలు జరిగింది. కానీ ఒక్క రాజంపేట విషయంలోనే అది పక్కదారి పట్టింది. పార్లమెంటు స్థానంగా ఉంటున్న రాజంపేట కాకుండా పక్కనున్న రాయచోటిని తెరపైకి తెచ్చి అక్కడ జిల్లా కేంద్రం చేశారు. అసలు తప్పు ఇక్కడే జరిగిపోయిందని రాజకీయ మేధావులు ఇప్పటికీ చెప్పుకుంటున్న మాట. అన్నమయ్య పుట్టింది, పెరిగింది, నడయాడింది రాజంపేట తాళ్లపాకలో అయితే ఆయన పేరుతో రాయచోటిని జిల్లా కేంద్రాన్ని చేసింది అలనాటి వైసీపీ ప్రభుత్వం. ఈ విధానానికి అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆనాటి పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధనుంజయారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఒత్తిడి తీసుకొచ్చి వారి పంతాన్ని నెరవేర్చుకున్నారనే విమర్శలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే పెద్దిరెడ్డి పెళ్లి చేసుకుంది రాయచోటి ప్రాంతం వీరబలిలో కావడం గమనార్హం. అలాగే ధనుంజయారెడ్డి సైతం రాయచోటి ప్రాంతానికి చెందినవారు కాబట్టి నాడు రాయచోటి జిల్లా కేంద్రంగా ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్నారు. ఇదంతా ఓ ఎత్తైతే ఆనాటి రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథరెడ్డి మౌనం కూడా మరో కారణమైందని స్థానికులు అక్కస్సు వెలగక్కుతున్నారు. వాస్తవానికి ఆకిపాటి అమర్నాథరెడ్డి అప్పట్లో ఉమ్మడి కడప జిల్లాకు జెడ్పీ చైర్మన్ గా ఉండేవారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసే అవకాశం కూడా ఉండేది. అయినప్పటికీ రాజంపేట ప్రాంత ప్రతినిధులు వారి రాజకీయ ప్రయోజనాలు మాత్రమే కాపాడుకుంటూ వచ్చారనే విమర్శలు ఇప్పటికీ బాహటమవుతూనే ఉన్నాయి. అలా నోరెత్తని నాయకుల పుణ్యంతో పాటు అధినేతకు అతి దగ్గరగా ఉంటున్న పెద్దల ఒత్తిడితో అన్ని అర్హతలు కలిగిన రాజంపేట పార్లమెంటు స్థానం కాకుండా రాయచోటి జిల్లా కేంద్రంగా ఏర్పడి ఇప్పుడు సర్వహంగులు దక్కించుకొని జిల్లాగా రాష్ట్రంలోనే ప్రముఖమైన కేంద్రంగా అలరారుతోంది. అదే సందర్భంలో పరిపాలనా సౌలభ్యం, హామీల పరంపరలు, ప్రాంతీయ భావాలకు పెద్దపీట వేస్తూ కూటమి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలను తీసుకుంది. వాటిలో అన్నమయ్య జిల్లాలో ఉంటున్న మదనపల్లి, తంబలపల్లి, పీలేరులను పక్కకు నెట్టేసింది. వీటిని మదనపల్లి జిల్లా కేంద్రంగా మార్చేసింది. దీంతో ఉమ్మడి కడప మాత్రమే ఇప్పుడు 2 జిల్లాలుగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం 10లో 7 నియోజకవర్గాలు ఒకటిగా, మరో 3 అసెంబ్లీ స్థానాలు మరో జిల్లాగా మిగిలిపోయాయి. ఇలాంటి మార్పుల ఫలితంగానే ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో ఉద్యమం తీవ్ర రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మార్పుల పేరుతో తమ ప్రాంతాన్ని వంచనకు గురిచేసిందని రాజంపేట వాసులు రోడ్డెక్కారు. వీరికి తోడు రైల్వే కోడూరు వాసులు స్వరం కలిపారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవా శ్రీధర్ ఈ ఉద్యమాన్ని భుజానికెత్తుకున్నారనిపిస్తుంది. ఈయనకు తోడుగా రాజంపేటకు చెందిన జనసేన నేతలు శ్రీనివాసరాజ్, అధికారి కృష్ణ తదితరులు జనంతో పాటు అన్ని వర్గాలను కలుపుకొని రాజకీయ ఉద్యమాన్ని ముందుకు సాగిస్తున్నారు. బీజేపీ కూడా సహకారం అందిస్తోంది. ఇక టీడీపీలో ఉంటున్న ద్వితీయ శ్రేణి
నాయకత్వంలో కొందరు, వైసీపీకి చెందిన మరికొందరు మొక్కుబడిగా జేఏసీ నిర్ణయాల్లో పాలు పంచుకుంటున్నారట. అయితే రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలంటూ రైల్వే కోడూరు, రాజంపేట వాసులు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ చెమర్తి రాజు రాయచోటి నుంచి దిగుమతి అయిన నేత కాబట్టి ఆయన ఈ అంశంపై ఎక్కడా నోరు మెదపడం లేదు. అలాగే ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉంటున్న ఆకేపాటి అమర్నాథరెడ్డి పరిస్థితి కూడా అంతే. ఇలాంటి పరిస్థితుల్లో రాజంపేట, రైల్వే కోడూరు వాసులు ఈ ఉద్యమాన్ని కలిసి ముందుకు నడిపిస్తున్నారు. వీరికి తోడుగా మేమున్నామంటూ కువైట్లోని ప్రవాసాంధ్రులు రాజంపేట జిల్లాకు మద్దతిస్తూ అక్కడి నుంచే నిరసన ధ్వనులు వినిపిస్తున్నారు. కాగా ఇప్పటికే ఉద్యమ తీవ్రత జిల్లాలోని మొత్తం 3 నియోజకవర్గాల్లోని 2 స్థానాల్లో ఉప్పెనలా సాగుతుంది. ఇప్పటికీ ఈ భావోద్వేగాన్ని రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, అదే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి వివరించారు, వినతి పత్రాలు సమర్పించారు. ఇదిలా ఉండగా రాయచోటిలో మాత్రం పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త జిల్లాలను ప్రకటించి గెజెట్ కూడా విడుదల చేసింది. ఈ చేర్పులు మార్పుల్లో రాయచోటి జిల్లా కేంద్రాన్ని స్థానభ్రంశం కాకుండా యథావిధిగా ఉంచడంతో అక్కడి వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఫలితంగా రాయచోటిలో కూటమి ప్రభుత్వానికి రాజకీయ, ప్రైవేటు, మేధావి వర్గాల జేఏసీలు అన్నీ కలిపి ప్రభుత్వానికి సలాం కొట్టాయి. అంగరంగ వైభవంగా భారీ ర్యాలీలు నిర్వహించాయి. కృతజ్ఞతగా భారీ ఎత్తున సభను ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డికి పౌర సన్మానం నిర్వహించారు. చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో కూటమి ప్రభుత్వ పెద్దలకు నీరాజనాలు పలికారు రాయచోటి వాసులు. ఇక రాయచోటి ప్రాంతాన్ని జిల్లా కేంద్రం నుంచి తప్పించే పరిస్థితి ఎప్పుడూ ఉండబోదని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి భావోద్వేగంతో భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రకటించడం ప్రభుత్వ గట్టి నిర్ణయాన్ని ఇట్టే చెప్పకనే చెప్పినట్లయిందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇలా ఆ ప్రాంతమంతటా రాజకీయ సందడి నెలకొందని చెప్పుకోవచ్చు. 3 నియోజకవర్గాలతో మిగిలిపోయిన అన్నమయ్య జిల్లాలో 2 ప్రాంతాలది ఒక మాటగా మారిపోయింది. మెజారిటీ అభిప్రాయం రాజంపేటకే జేజేలు పలుకుతున్నా అవన్నీ ఇప్పుడు లెక్కలేని ఊసు మాటలుగానే భావించవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘంతో పలు భేటీలు నిర్వహించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. గెజిట్ ని కూడా నిర్దేశించి ప్రకటించేసింది. ఈ గెజిట్ ప్రకారం అన్నమయ్య జిల్లాలోకి కడప జిల్లాలోని సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను కలిపేసింది. దీంతో కోదండరాముడు కడపకు వీడి అన్నమయ్యలో ఎంట్రీ ఇచ్చినట్టయింది. ఇక ఈ 2 మండల వాసుల్లో సైతం ప్రస్తుతం ఆందోళన ధోరణి కనిపిస్తుంది. పక్కనే ఉన్న కడపను వీడి తాము అన్నమయ్యలోకి వెళ్లే పరిస్థితి ఉండబోదని భీష్మించుకుంటున్నారు. ఉంటే కడపలో ఉంటాం, లేకపోతే రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తే అక్కడికి వెళ్తామంటూ వాళ్లు పోరాటం మొదలుపెట్టారు. ఈ సమస్యకు ప్రభుత్వం ఎలాంటి ముగింపునిస్తుందో వేచి చూద్దాం.